మామూలుగా ఈ టైంలో కిచెన్లో ఉంటాను కదా, ఏంటా మేడెక్కాను అని అనుకోకండి. డాక్టర్ గారేమో పొద్దున్నే సూర్యుడితో ఫ్రెండ్షిప్ చేయమన్నాడు. ఈ సూర్యుడేమో 8 అయితే కూడా ఇంకా బయటికి రావటం లేదు. ఈయనకి నాకు మధ్య ఈ విధంగా జరుగుతుంటే నేను కిచెన్లో చేసే పని ఎవడు చేస్తాడు? చూస్తూ ఉంటే ఇవన్నీ అయ్యే పనుల్లాగా కనిపించట్లేదు. సర్లే సమ్మర్లో చూసుకుందాంలే, ఇవన్నీ మనకెందుకు అనుకుంటే డాక్టర్ గారేమో ఇప్పుడు చేయకపోతే నీకు సమ్మర్లో కల్లా కాళ్ళు చచ్చిపడిపోతాయని అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సూర్యుడు చూస్తే ఏడి సూర్యుడు అద్దు ఏడో మబ్బుల సాట్లో ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏందో ఈ కర్మలు నాకు అర్థం కావట్లేదు. ఏదో విటమిన్ డి డెఫిషియన్సీ అంట ఈ మధ్య ఆడవాళ్ళ మీద అటాక్ చేస్తుందంట, జాగ్రత్తగా ఉండండి. అది వస్తే కాళ్ళు సరిగా పనిచేయవంట. ఒక కాళ్ళే కాదు, పైనుంచి కింద దాకా బాడీలో ఏమీ సరిగా పనిచేయవంట. కాబట్టి పొద్దున్నే కష్టమో నిష్టమో సూర్యుడితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయండి. ఏసీలు వేసుకుని 10 దాకా పడుకుని దొప్పించుకోకండి. ఇగో ఇట్టనే ఉంటుంది అనమాట. తీరా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈయన మన మాట వినడు, మనకప్పుడే ఈయన అవసరం పెరిగిపోద్ది. ఇట్టుంటుంది పరిస్థితి. రారా అయ్యా రా, నాకు ఇంట్లో పని అంతా ఆగిపోయింది, అసలే పని మనిషి కూడా లేదు, దా 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 వచ్చేయాలా, మొత్తం విటమిన్ డి అంతా ఈరోజే వచ్చేయాలి, దా దా. మీలో ఎంతమందికి ఈ సమస్య గురించి తెలుసు? కామెంట్ చేయండి.